ఒక వర్కింగ్ ఉమెన్ ఉదయాన్నే ఎంత స్ట్రగుల్ అవుతుందనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేసి దోసపిండి ప్రిపేర్ చేసి పెట్టాను. లంచ్కి బెండకాయ తాలింపు, రసం, రైస్ పెట్టాను. కాఫీకి పాలు పెట్టేశాను. తర్వాత వంట చేసిన గిన్నెలు కొన్ని ఉంటే అవి కూడా కడిగేశాను. పిల్లలకి హాట్ వాటర్ వేడి చేసి వాళ్ళకి బాటిల్స్కి ఇలా పోసి పెట్టాను. కాఫీ ఇస్తే కానీ మా ఆయన లేవరు, ఆయనకి కాఫీ రెడీ అయిపోయింది. తర్వాత పిల్లలకి ఇలా రైస్ కర్రీ కలిపి పెడితే వాళ్ళు కర్రీని వేరు చేయకుండా తింటారని ఒక సాటిస్ఫాక్షన్తో నేనైతే ఇలాగే కలిపి పెట్టేస్తాను. తర్వాత నా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోపు పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళకి వేడివేడిగా దోశలు బ్రేక్ఫాస్ట్గా చేసి ఇచ్చాను అనమాట. తర్వాత నేను స్నానం చేసి రెడీ అయిపోయి తినేసి తింటా లేకపోతే లేదు అలాగే వెళ్ళిపోతాను. ఒక్కొక్క రోజు వెళ్ళామని అనుకుంటే అలా నెమ్మదిగా కూడా వెళ్ళలేం. బస్సులో చాలా రష్గా ఉంటుంది, నిలబడుకోవడానికి కూడాను ప్లేస్ ఉండదు అనమాట. సగం దూరం వెళ్ళాక ఇక్కడ నుంచి మళ్ళీ నేను మెట్రోలో వెళ్లాల్సి ఉంటుంది నా ఆఫీస్కి. ఇక్కడ కూడా కూర్చుంటామా అంటే ఇక్కడ కూడా ఉండదు, ఇక్కడ కూడా నిలబడుకునే వెళ్ళాలి. సో తీరిగ్గా ఆఫీస్కి రీచ్ అయిపోయి ల్యాప్టాప్ ఆన్